శ్రీ మునిపల్లె రాజుగారి కథ 8వ భాగం 19/4/20 చెప్పుల దానం కథ. వినాయకుడి పెళ్లికి 1001 విఘ్నాలు అన్న చందంగా ఉంది. వెంకట్రామయ్య చెప్పులు కొనుక్కో. రిటైర్ కాకమునిపే చెప్పుల జత బాగా అరిగిపోయి పాతబడి కాళ్లకు బాధ, నడకకు స్వల్పగా అంతరాయం కలిగించిన ఇప్పుడు మనం చేయబోయే రాజకార్యాలేమున్నాయిలే అని సరిపుచ్చుకొని ఆ యజ్ఞాన్ని వాయిదా వేశారు. పావలా ₹1 ఇచ్చుకుంటూ 10-12 సార్లు రిపేర్లు చేయించిన పాత చెప్పుల్ని కొత్తవి చేయటం సాధ్యం కాదుగా. ఉద్యోగం విరమించిన 3 నెలలకు కానీ రావాల్సిన ఫండు గ్రాడ్యుయేటీ చేతి కళ్ళ అందిన రెంటని చిన్న కూతురి పెళ్ళి ఇప్పుడు హల్లికి హల్లి సొన్నకు అన్నట్లుగా కేవలం నెలసరి పింఛన్ డబ్బులు తప్పితే చేతిలో వేరే చెల్లి గవ్వ ఆడటం. ఇదేమిటి అన్నది వెంకట్రామయ్య పింఛను డబ్బులు లెక్క పెడుతూ చెప్పులు కొనుక్కోవాలని క్లిప్తంగా సమాధానం. నీకు ఈ నెలే తీరింది, ఇంత మతి పరుపైతే చస్తానా? రేపో ఎల్లుండో అల్లుడు రాజ్యం పండక్కి వస్తారు కదా. వెంకట్రామయ్య మాట్లాడకుండా బిగబెత్తిన ₹50 భార్య చేతికి. ఆ సాయంత్రం చెప్పులు వేసుకోకుండానే పార్కుది. అలవాటు లేని ఔపోసన కొంచెం ఆలస్యమై తోటి పెన్షన్దారు సభ ముగించబోతు. తనతో బాగా చనువుగల నాగభూషణం జోకులు వేస్తూ, అయినా మన వెంకట్రాముడికి ఈ మధ్య బాగా కాపీనం ఎక్కువవుతున్నదిలే. కొడుకులు కోడళ్ళు సంపాదిస్తున్నారు, ఒక బాటా జత కొనుక్కుంటే ముల్లె తరిగిపోతుందా? వెంకట్రామయ్య సమాధానం చెప్పేలోకి సంభాషణ చెప్పుల క్వాలిటీ కంట్రోల్ మీదకి మనం పల్లెటూళ్ళలో ఉన్న రోజుల్లో తలో ఆకు చెప్పులు 2 ఏళ్లకు తక్కువ సర్వీస్ ఇచ్చేవా? కలిగిన రైతు బిడ్డలు కిర్రు చెప్పులు ధరించి అత్తారిళ్లకు వచ్చిన 6 నెలలైనా ఆ కొత్త మాసిపోయేదా? ఈ రోజులే వేరయ్య, ఆ రోజులే వేరయ్య. స్వర్ణయుగం. మా మాయదారి కంపెనీ చెప్పులు వచ్చాయి. ఆ మాయదారి 6 నెలలకొకటి మార్చారు. ఆ పై నెలలో కూడా వెంకట్రామయ్య చెప్పుల బేరం పడదు. ఈ నెలలో 2 తద్దినాలు పెట్ట. మీకు ముహూర్తం ఇప్పుడే కుదిరిందా అన్నది భార్య. ఆ సాయంత్రం పార్కుకు వెళుతూ దారిలో చెప్పుల వాడ దగ్గర మరీ మేకులు కొడుతున్నావు, దారంతో కొట్టలేవు. నా వల్ల కాదు బాబు, ఈ అతకులు దారంతో నిలుస్తాయా అంటూనే చెప్పులవాడు మామూలు కన్నా కొంచెం పెద్ద సైజు మేకులు కొట్టించారు. కొంచెం కుంటుతూనే వెంకట్రామయ్య కొంప చేర. ఇంట్లో కొంచెం హడావిడిగా. పెద్ద కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగులే. వాళ్ళ ఆఫీసు వాళ్ళందరికీ రాత్రి విందు. వెంకట్రామయ్య వరండాలు తన మంచం ముందు చెప్పులు విడిచి చిన్న మరమర కాసిన దాహం తీసుకురమ్మని బామ్మకు చెప్పు తల్లి అన్నారు. భార్య మంచినీళ్ళ గ్లాస్ అందిస్తుండగానే మనవరాలు మళ్ళీ వచ్చి, తాతయ్య నువ్వు చెప్పులు ఇక్కడ పెట్టకూడదు. ఏం? భార్య కలగజేసు. రాత్రికి ఆఫీసర్లు వాళ్ళు విందుకొస్తారని మీరు డాబా మీద చాపేసు పడుకో, వాళ్ళంతా వెళ్ళేదాకా అని విడమర్చి చెప్పి. వెంకట్రామయ్య కోపం రాదు. కోపం తెచ్చుకునేవాడైతే ఎప్పుడో ఇల్లు దాటి వెళ్ళిపోయాడు. పోయిన వారం మనవరాన్ని షికారు తీసుకెళ్తుండగా వెనక నుంచి చిన్న కొడుకు అంటున్న మాటలు అతను కలవరపడదు. చెప్పులు లేకుండా ఆ పాత పంచ ఉత్తరీయం వేసుకొని ఏమిటమ్మా వీధిలో ప్రయాణం అన్నట్లు ఎన్నాళ్ళు ఉద్యోగం చేశాడు. ఒక మామూలు చేతి గడియారం కొనుక్కుంటే ఏం పోయేది? భార్య అతనికి ఏం సమాధానం చెప్పిందో తనైతే వెళ్ళలేదు. కానీ తను గడియారం ఎందుకు కొనుక్కున్నదో, పాత పంచలే ఎందుకు ధరిస్తున్నాడు వీళ్లకు చెప్పడం చాలా అప్రస్తుతం అనుకుని. అప్పటి గడిచిన కాలం గురించి వెంకట్రామయ్య ఎక్కువగా ఆలోచించే వ్యక్తి కాదు. విందు అయిపోయి అతిథులు నిర్గమించిన తరువాత కూడా వెంకట్రామయ్య డాబా దిగిరాలి. భార్య మెట్లెక్కి తట్టి లేపి అతని ఒళ్ళు వేడిగా ఉంది. ఆరు బయట ఇంతసేపు బుద్ధి గలవాళ్ళు ఎవరూ పడుకోరు, రెండని కిందకు నడిపించుకో. మన్నాడు వెంకట్రామయ్య జ్వరం తగ్గ
ఆఫీసు కడుతూ కొడుకు ఏమిటమ్మా నాన్నగారు ఇంకా లేవలేదు, ఇంటికి ఎవరైనా వస్తే వరండా అంతా అసహ్యంగా ఉంటుంది, లేపి స్నానం చెయ్యమని అని తల్లి మీద విసుగు. వెంకట్రామయ్య మాత్రం స్నానం చెయ్యలేకపోయాడు. ముఖం మెడ చన్నీళ్లతో కడుకొని మళ్ళీ వచ్చి మంచం మీద పడారు. 3 రోజులు వరుసగా వెంకట్రామయ్య పార్కులో హాజరు కాకపోయేసరికి నాగభూషణం, గజపతి నాయుడు, రామశర్మ నేరుగా ఇంటికి వచ్చి అప్పటికతని ఒంటి మీద స్పృహలే. కుడికాలు ఎర్రగా వాచు. పెద్ద కొడుకు చిన్న కొడుకు తండ్రిని ఆసుపత్రికి తీయ ప్రయత్నంలో వాళ్ళ స్నేహితుడు ఒక కుర్ర డాక్టర్ వచ్చి ధనుర్వాతం అని తోస్తోంది, హాస్పిటలైజ్ చేయాల్సి ఉంటుందని. వెంకట్రామయ్య భార్య కెన్నురాలి తలుపు మాటను నుంచని భర్త స్నేహితుల మాటని ఏమైతే వెంకట్రామయ్యను ప్రప్రథమ భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ స్మారక వార్డులో చేర్పించి సివిల్ సర్జన్ వెంకట్వామన హనుమత్ ప్రసాద్గా ఆ ఉదయం తన ప్రైవేట్ ప్రాక్టీస్ కేసులన్నీ చూసుకొని వార్డుకు ఆలస్యంగా చేరుకొని తన ప్రైవేట్ కేసుల మంచాలన్నీ చూసుకున్నాడు. ఆ సాయంత్రం విమానంలో ఆయన ప్రయాణం. బొంబాయిలో అంతర్జాతీయ సర్జన్ల సెమినారు ఉన్నది. కొత్త కేసు. వెంకట్రామయ్య కేసు చదివే ఓపికలే. అసిస్టెంట్ సర్జన్స్తో 4 ముక్కలు చెప్పి కారు ఎక్కిపోయారు. అసిస్టెంట్ సర్జన్స్ అప్పారావు, రఘునందన్ రావు మరొక జరిగిన రిజర్వేషన్, యాంటీ రిజర్వేషన్ అలజడిలో చెరొక పక్షానికి చెందినవారు. రఘునందన్ కొద్ది నెలల క్రితమే ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేక శిక్షణ పొంది వచ్చి కాంగ్రెస్ ఫర్ ఇమ్మీడియట్ యాంప్యూటేషన్ ఆఫ్ రైట్ లెగ్ అనే కేసు షీట్లో రాసి హెడ్ నర్సుతో ఆపరేషన్ థియేటర్ కబురు చెయ్యమని ఆదేశి లంచ్ బ్రేక్ పెట్టి సీనియర్ అప్పారావు చూసి మండిపోయి బయాప్సీ ప్యాథాలజిస్ట్ టు రిపోర్ట్ అని నర్సుకు ప్రత్యేకించి దాని అర్థం చేసుకోమని తన గదిలోకి ప్యాథాలజీ డిపార్ట్మెంటు ఆ రోజు వార్డు బాయిల సమ్మె. మర్నాటి సాయంకాలం కానీ రిపోర్టు గాంగ్రేన్ విషపూరితమైంది అని దాలో రిపోర్ట్. సాయంకాలానికి కానీ రిపోర్టు గాంగ్రేన్ విషపూరితమైందని రిపోర్ట్. మర్నాడు వెంకట్రామయ్య కాలు నరికేస్తా టెలిగ్రామ్ అందుకని పెద్ద కూతురు నేరుగా ఆసుపత్రికే వచ్చి పెద్ద కొడుకు డాక్టర్ రఘునందన్ బతిమాలుకొని ఎంత ఖర్చయినా సరే మా నాన్నను, ఎంత ఖర్చు కాదు బాబు, ఆ పాత మీకులు చెప్పులు వద్దని మీరైనా ముసలాయనకి చెప్పి ఉండాల్సి అని నర్సును హడావిడి చేశాడు డాక్టర్. విచిత్రంగా ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయేమో వెంకట్రామయ్యకు పూర్తిగా తెలివి. పెద్ద కూతుర్ని పిలిపించుకొని ఆమె మీద అతనికి ఎంతో ప్రేమ. చేతులు చెవి దగ్గర పెట్టు తల్లి అన్న. నీ అమ్మ పల్లెటూరి పిల్ల. కొత్త కాపురం పెట్టిన రోజున మొదటి కొన్న వస్తువేదో తెలుసా తల్లి చెప్పు. ఎంత మురిసిపోయింది. వెంకట్రామయ్యకు వెంటనే మగత వచ్చేసింది. ఏం అర్థం కాకుండా బూరున విలపిస్తున్న పెద్ద బిడ్డ ముఖం అతను చూడనే లేదు. మరో గంటలో కాలు తీశారు. తర్వాత అరగంటలో కాలుకు ఇంకా గుర్తుపడుతుండగానే వెంకట్రామయ్య ఆపరేషన్ బల్ల మీదనే ఇహలోక యాత్ర సాగించి ఎక్కడికో వెళ్ళిపోయారు. వెంకట్రామయ్య బంధువులందరికీ అర్జెంటు తంతి వార్తలు వెళ్ళి వాటికి సరిగ్గా 50 రూపాయలు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతికాయాన్ని ఇంటికి తరలించారు. ట్యాక్సీ ఖర్చు కూడా 50. అతని కరణం ముందు స్నేహితులు 3 వేర్వేరుగా కొన్న పూలమాలలు ఖర్చు 50. కర్మలైపోగానే కొడుకులు భయాలు చేయాల్సిన షోడశ దానాలు, చెప్పుల దానం కూడా కదా. చిన్న కొడుకు తెచ్చిన పాదరక్షల జత పెద్ద కొడుకున మంచివి బాటా కంపెనీవి వాటి వెల కూడా 50 రూపాయలు. బ్రాహ్మడికి చెప్పుల దానం చేస్తుండగా వెంకట్రామయ్య మనవరాలు నానా తాతయ్యకి ఒకే కారు కదా మిగిలింది, మీరు 2 చెప్పులు ఇస్తున్నారు ఎందుకని తన్ని ప్రశ్నించి. బహుశా ఆ ప్రశ్న విలువ కూడా అంతే ఉండొచ్చు. వెంకట్రామయ్య పోయి చాలా ఏళ్ళయింది. ఏటా అతని తద్దినాలు పెడుతూనే ఉన్నారు. అతని భార్య కొడుకులు మర్చిపోయిన చెప్పుల దానం ఇప్పిస్తూనే ఉంది. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 9/11/1980. అనోభద్ర క్రతవో ఎంతు విశ్వత. ఋగ్వేదం 1లో 80.
అన్ని దశల నుంచి ఉన్నతమైన ఆలోచనలు మాకు కలుగుగా. ఆనో భద్ర క్రతవో ఎంతు విశ్వత. జయము అపజయం కథ. జైలు వార్డర్ వచ్చి నవారు నేస్తున్న సీతారాముడి భుజం తట్టారు. నీకోసం ఎవరో వచ్చారు పంతులు లేడే, అయినా నిన్ను రాత కోతలకని ఈ గదికి పిలిపించాం కానీ నవారు నేయమని ఎవరు చెప్పారయ్యా? రాత కోతల కంటే నేయమంటేనే నాకిష్టం సింహాద్రి గారు, అయినా నా కోసం వచ్చేవాళ్ళెవరూ ఉండలే అని సీతారాముడు లేచి నిలబడి. ఏమో నాకేం ఎరుక, ఎవరో ఆడపిల్ల కిందటి నెల కూడా ఆలస్యంగా వచ్చి తిరిగిపోయిందని సూపరింటెండెంట్ గుమాస్తా చెబుతున్నాడు. పేదరుపులు అరుస్తావు, నీకేం తక్కువయ్యా? నిన్ను మగాళ్ళే లవ్ చేస్తుంటే ఆడాళ్ళు చెయ్యరంటయ్యా అన్న. వార్డర్ సింహాద్రి జోకుతో ఆ గదిలో నవారు నేస్తున్న ఖైదీలను పగడబడినవు. కటకటాల ఈవల నిలబడి సీతారాముడు తల మీద జైలు టోపీ తీసి ముఖం తుడుచుకొని వరుసగా ఆవేదన పూరిత దైన్యవదనాలు ఆతృతగా పలికిస్తున్న ఖైదీల బంధువుని పరిశీలించి చూస్తారు. ఒక చివరగా జానకి నువ్వా? అక్కడ కాసేపలా ఉన్నవారు అందరినీ హెచ్చరి. తినుబండారాలు ఉత్తరాలు ఏవి ఆర్డరు లేని ఖైదీలకు ఇవ్వకూడదు. ఇనుప వస్తువులు బ్లేడ్లు వగైరా పట్టుబడితే శిక్ష. అరగంట టైం ఉంది. నార్ద కొంచెం దూరం సాగిపోయిందాకా తత్సారించి జానకి కటకటాలు దగ్గరికి వచ్చి ఆమె మాటల కోసం పెనుగులాడుతోందని, పోల్చుకోనీయని కన్నీళ్లు చీల్చి చూస్తోందని సీతారాముడు గ్రహించాడు. కటకటాలకు తన కణతలను ఆనించి మళ్ళీ పిలిచాడు. జానకి. ఆమె ఒక చేతిలో ఇనుప కడ్డీని పట్టుకొన్నది. నన్ను క్షమిస్తావా సీతారాం? నేను తప్పే ఉంది పిచ్చిదానివి. నేను ఓడిపోయాను. నీకన్నా గొప్పదాని ననుకొని ఒకసారి గర్వపడి మోసపడి నేనే జయించానని అనుకో. కానీ విజయ నీ పాదాలు స్పృశించే అర్హత కూడా నాకు లేదు. ఒక్క మాట కోసం వచ్చా, నిన్ను క్షమిస్తున్నాను అనుచా. సీతారాముణ్ణి కూడా మాటలు పెగలనీయకుండా గుండెలో ఉన్నదేదో ఆపేస్తా. జైల్లో నేర్చుకున్న అంత పరిశీలన కూడా అతని కొంతసేపు తోడ్పడల. కానీ బొట్టు మంగళసూత్రాలు లేని జానకి రూపు చూసి విభ్రాంతుడయ్యా. దానితో జానకి అప్రయత్నంగానే పమిట చెంగు మెడకు చుట్టూ అశ్రుజలాన్ని దాచటానికి అటువైపు తిరగబోయింది. నాకెందుకు ఉత్తరం రాయలే జానకి? ఎందుకు? ఇక్కడ కూడా నీ శాంతికి నాశనం చేయటానిక? నీ పాత ధోడిని శిరస్సున ధరించే అధికారాన్ని ఇదివరకే పోగొట్టుగా ఇంకా పాపం చెయ్యమంటావా? ఎప్పుడు ఏమని 6 నెలలైంది ఆయన తాగుతున్నాడని నాకు ఇదివరకే తెలుసు. కానీ గుండె జబ్బు సంగతి తెలియదు. ఒకరోజు తెల్లవారుజామున మెత్త మీద పడి ఉన్న జానకి వెక్కెక్కి ఏడుస్తా. కటకటాల్లో ఇరికించిన కణతన్ని గట్టిగా సీతారాముడు మొత్తుకుంటున్నాడు. గంట పోయి వార్త సింహాద్రి మళ్ళీ భుజం తట్టి, ఎవరు పంతులు విధురాలులాగా ఉంది? అవును, జానకి విధవ అయింది. నవారు గదిలో నవ్వు ముఖాలన్నీ ముడుచుకొని ఆ వేసవి కాలంలో ఊళ్ళోనే ఆర్టీసీ బస్సు డిపోలో క్యాంటీన్లో ఫ్యాక్టరీ స్టోర్స్ తీసుకొని సీతారాముడిని తెలివిన పడ్డావురా అని పెద్దలందరూ మెచ్చారు. తల్లి కూతు మేనమామ తనను ఆస్తిని అప్పగించినప్పటి నుంచి ఆ మేనమామే సగం ఆస్తిని అస్తవ్యస్తం చేసినప్పటిదాకా రికామిగా తిరిగిన వాడు వాటి అమాయకత్వం నుంచి గుడ్డుని చీల్చుకొని బయటపడ్డ కోడి పిల్లల బయట పందందు భద్రం. ఇంకా అతని స్నేహితులు సంతోషించారు. కానీ సీతారాముడు ఎవరితోనూ విశేషించి గుండె విప్పి మాట్లాడే రకం కాదు. సీతారాముడు ఉలిక్కిపడి మళ్ళీ విన ఈ మిట్ట మధ్యాహ్నం తన కోసం వచ్చే వాళ్ళెవరూ ఉండరు. ఎవరైనా ఉంటే బస్సు డ్రైవర్లే ఉండరు.
3 ముక్కల ఆటలకు వాళ్లకు అప్పుడుతా. అప్పుడే దుకాణం మూసి వడగాలిని ఈదుకుంటూ ఇల్లు చేసి మళ్ళా బావిలోంచి 4 కలవల తన్నీళ్లు దెమ్మదీసుకొని వంట ప్రయత్నం మొదలుపెట్టి పెరట్లో కోసుకొచ్చిన అరటాకుడు పడమటింటి పాటి మట్టి గోడ వారుగా ఉంచబోతుండ బయట తలుపు మళ్ళీ చప్పుడై పిలుపు వినవచ్చు. సీతారాముడు తడి గుడ్డలతోనే తలుపు నువ్వా అత్తయ్య, ఎంత ఎండలోనా అని విస్తుపోతూ నిలబడ్డా. కామేశ్వర ఆ మాటలు వినిపించకుందో లేదు కానీ లోపలికి వచ్చి, చెయ్యి కాల్చుకుంటున్నావా నాయన, పచ్చళ్ళ కోసం ఒకసారైనా మా ఇంటి వైపు వస్తావేమో అనుకునేవాడు. ముక్కాలిపీట ఆమె దగ్గరగా లాగి ముఖంలోకి చూసి, ఆమెకు తెలియదా తానెందుకు వాళ్ళింటి వైపు పోంది? తన రంజర్ హత్యాలు కూలదోసింది, జానకిని తన నుండి దూరం చేసింది, తన బంగారు కలలలో ముళ్ళు చిమ్మింది, రాహుకేతువుల వలె తన చంద్రకిరణాలను మింగింది. ఏమీ ఎరగనట్లు మాట్లాడుతోంది. సీతారాముడు ముఖం రంగు మారసాగి, ఇంకా తను అమాయకుడు కాదని ఎట్లా ఈమెకు చెప్పడం? సీతారాముడు తనను తాను నిలదొక్కుకున్నాడు. అలవాటైపోయింది అత్తయ్య, ఏది క్షణం తీరటం. ఈ మాటల్ని కూడా ఆమె వినిపించుకుందో లేదు. హైదరాబాద్ పోతున్నావట, నిజమేనా సీతయ్య? నిజమేనత్త. ఆర్టీసీలో డిపాజిట్ కట్టాలి, కొట్టు పెద్దది చేస్తే కానీ వీల్లేదంటున్నాడు భద్రం. అట్నుంచి బొంబాయి పోయి కొత్త సామాను తెద్దామని చూస్తున్నావుగా, మన ఊరు పెద్ద సెంటర్ అయిపోతా. ఏమీ లేదు, మరి నీకు తీరక ఉంటుందో ఉండదు. అలా పోయినప్పుడు జానకిని చూసి వస్తావే. సీతారాముడు ఉలిక్కి పడ్డాడు. జానక హైదరాబాదులో ఉందా? అల్లుడు ఉద్యోగం మానుకున్నాడుగా సీతయ్య, హైదరాబాదులో ఏదో వ్యాపారంలో దిగాడు. ఏది నాయనా దూరాభారం, రాకపోకలు లేవు. అలాగేనత్త, ఇదేదో చిక్కడ పల్లిట, అక్కడ ఉంటున్నారు. దానికోసం ధర్మవరం చీర కొని అట్టే పెట్టా. వేరుశనగ పప్పు అంటే 4 కోసుకొండ. నీకు తెలుసుగా, పచ్చి పప్పి బుక్కేసేవాళ్ళు మీరిద్దరు. కాస్త పోయి చూసి ఇది అందించరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నిప్పు వలె రయ్యన వీస్తున్న బడగాలి సీతారాముడి తడి ధోవది ఆరిపోతుంది. ఆవి చేతిలో సంచి అందుకుంటుండగా గుండెలో పాత గాయం కలుపు. పెళ్ళయిన తర్వాత జానకి పుట్టింటికి రా, మొగుడిని ఉద్యోగంలోంచి ఓడబెరికేశారని ఆ మధ్య వదంతి పుట్టు. అయినా ఈ ఊరిని, అమ్మను, చెల్లిని, తన నీడగా చిన్నప్పటి నుంచి తిరిగిన తను చూడాలని ఎప్పుడూ అనిపించలేదా? జానకి తనకు కాకుండా చేయాలన్న మేనమామ ఇష్టం ఫలించిందా? తమ చదువుకోలేదని, పల్లెటూరి సోమరిపోదని, తనకు ఉద్యోగస్తుడే అల్లుడు కావాలనుకున్న కామేశ్వరత్త ఇష్టమే ఇలా ఫలించిందా? లేక జానకి ఎప్పుడు అని తన అమాయకత్వమే అన్నిటికీ మూలమా? రైలు బండిలో కునికి పాటు పడుతూ సీతారాం ఒకసారి తన కలలను, ఒకసారి లోపలి ఖద్దరు బనీలు జేబులోని 3000 రూపాయల్ని తలుచుకుంటూ గతాన్నంతా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎట్లా మరిచిపోవడం? జరిగి 5 ఏళ్ళైనా నిన్నలా ఉంది. చెరిగిపోని నీడలా జానకి అతన్ని వెన్నాడుతూనే ఉంది. సీతారాముడికి అర్థం కాదు. అల్లుడికి చిన్న కారున్నది, మాటలన్నీ టెలిఫోన్లోనే అని కామేశ్వరత్త చెప్పింది. ఈ ఇరుకు సందులో మోటారు షెడ్డు మీద గదిలో కాపురం ఉంటారా అనుకుంటేనే మెట్లెక్కి పైకి పోయి తలుపుతారు. ఎవరు పలకకపోయినా తలుపు తెలుసు. టేబుల్కి ఎదురుగా ఒక చెయ్యి విరిగిన కుర్చీలో కూర్చొని గదంతా పరికించి చూస్తున్న సీతారాముడు బయటి గాలి రివ్వునుతాయి. సగం తెరిచి ఉన్న డ్రాయర్లో గాలికి రెపరెపలాడుతున్న కాగితాలు 2 పైకి ఎగురుతున్నాయి. అప్రయత్నంగా ఆ కాగితాలు చదువుతూ కూర్చు. సీతారాముడికి పరిస్థితులు అర్థం. అది జానకి చివరి వద్ద. ఒకనాడు చీకు చింతాలేని మోహిని అవతారంలా జీవించి తన వంటి పల్లెటూరి విడిబిడి చదువుల వాణ్ణి చేసుకోనని నిరాకరించి ఏదో కలల లోకంలో కనపడకుండా పోయిన జానకి దస్తూరి అతడే ఇట్టే పోల్చుగా. జానకి వెళ్ళింది కలల లోకంగా, నరక లోకం. ఒంటరి, అనాథగా,
జీవిత అధ్యాయాన్ని ముగించబోతున్న ఆనాడు స్వప్న కన్య దైన్య గాథంతా ఉత్తరంలో. నన్నెందుకు కన్నావు, నన్నెందుకు చదువుకోనిచ్చావు, ఏమోమో స్వప్నాల్లో తిరుగుతున్న దాన్ని నన్నెందుకు మందరించావు కదా. ఒక్కరోజైనా సుఖమెరగ అత్తవారింటికి ఒక్కరోజు కంటి నిండా నిద్ర లేదు. నీవిచ్చిన సొమ్ము ఉన్నది అంతా ఊడ్చుకుపోయి దెబ్బలతో నా ఒళ్ళు గడుసుబాయి. ఒక ముద్దు మురిపం ఎరగని ఈ జీవితం ఎంత భారమైపోయిందమ్మా. మన ఇల్లు అమ్మించి డబ్బు తెమ్మంటున్నాడు, లేకపోతే నాకు చాలు. ఆయన కోరిక కూడా అది, ఇల్లు అమ్మించి నిన్ను చెల్లని నాలాగా అనాథలు చెయ్యాలని. ఇదే నా ఆఖరి వత్. నేను ఇదివరకు వ్రాసిందంతా పచ్చి అబద్ధం. నేను పుట్టనే లేదని అనుకో అమ్మ. చెల్లి ఒక్కదే నీ బిడ్డను, నన్ను క్షమించు, నా కోసం ఏడవ. సీతారాముడు లేచి ఇల్లు చూశాడు. అయిపోయిందా? తను ఆలస్యం చేశాడా? లోపల తను అగ్నితో ఎవరో కాలుస్తారు. ఇంతలో మెట్ల మీద గాజుల తప్పుడే. ఉత్తరంలోని జానకి 2 కెరసనాయిలు సీసాలతో ఎదురుగా ప్రత్యక్షం. ఇల్లు రిపేర్లు చేస్తుంటే ఎక్కడికి మారాం. కాఫీ పెట్టనా? ఎంత మారిపోయావు సీతారాం, ఏమిటట్లా నిలబడి ఉన్నావు, ఏమిటా చూపు బాబా. నేనే జానకి, ఎలా వెనుక్కున్నావు, అంతా బాగున్నారా, ఇప్పుడేం చేస్తున్నావు సీతారాం బాబా. ఆమె నవ్వుతోంది. బోసి కొడుతున్న మెడతో, బోసి కొడుతున్న చెవులతో, గుండెలో అగ్నితో. ఇంకొక క్షణంలో చావనున్న జానకి నవ్వు. ఆడదిదా అర్థం. ఆమెను చూసి సీతారాముడు నవ్వు. జానకి కాఫీ పెడతానని మళ్ళీ కిందకు పోయి సీతారాముడు ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టి మళ్ళీ తీసి డ్రాయర్లో తన జేబులో 3000 రూపాయలు. కామేశ్వర ఇచ్చిన ధర్మవరం పట్టుచీర, వేరుశనగపప్పు టేబుల్ మీద. సీతారాముడు ఆమె రాగానే అన్నాడు, నాకు చాలా పనుంది జానకి, ఇదిగో మీ అమ్మ నీకు అందించమని చెప్పింది. మీ ఆయన ఎప్పుడొస్తా? ఆయన క్లబ్కు వెళ్ళి ఆలస్యంగా వస్తారు. నా కోసం ప్రత్యేకంగా వచ్చావా ఇంత దూరం బావా? భోజనం చెయ్యకుండా వీల్లేదు, నా కోసం మనుషులు కాచుకొని ఉన్నారు. మళ్ళీ కాఫీ. సీతారాముడు కాఫీ కాస్తుండగా, నీకు జ్ఞాపకం ఉంది, ఒకసారి నన్ను పేరు మార్చుకోమని చెప్పి జానకి రాముడి భార్యగా సుఖపడలేదు, నాకు భయంగా ఉంది అన్నావు, జ్ఞాపకం ఉందా? ఏదో ఎగతాళిగా అనుంటా. ఇప్పుడు నీకేం తక్కువైంది జానకి, డబ్బు లెక్క పెట్టుకోము. ఇప్పటికీ సీతారాముడు మెట్లు దిగిపోయి పెళ్ళైన 5 ఏళ్లకు పుట్టింటికి తిరిగి వచ్చింది జానకి. వస్తూనే, అమ్మ ఎందుకు పంపించావంత డబ్బు? ఇల్లు తాకట్టు పెట్టేవా? చెల్లి పెళ్లి సంగతి ఏమన్నా ఆలోచించావా? నేను ఇదివరకే వద్దని మొత్తుకోలేదా అని ప్రశ్న మీద ప్రశ్న. కామేశ్వరమ్మ విస్తుపోతూ ఎదురు ప్రశ్న. ఏమి డబ్బు, ఎవరు పంపించారంటావే జానకి? సీతారాం బాబా చేత పంపిన 3. నేనా? సీతారాముడు వెర్రి బాబుల వాడని తెలియదుటే నీకు? భాగస్థుడి డబ్బు కాజేశాడని 3 ఏళ్ళు జైల్లో వేశారు, వినలేదా? జానకి కొయ్యబారిపో క్షణంలో తేరుకొని ఏడుస్తూ చెప్పి, అమ్మా సీతారాముడు డబ్బు కాజేయలేదమ్మా, నాకిచ్చాడు, నాకు ప్రాణదానం చేశాడు, వెర్రి బాగుల దాన్ని నేనమ్మా. నన్నాడే జానకి హైదరాబాద్ వెళ్ళింది. మళ్ళీ 3 నెలలకు విధవగా తిరిగి వచ్చి జానకి వైధవ్యంతో ఏడ్చిందో లేదో ఎవరికి తెలియదు. వచ్చిన రోజునే సీతారాం బావ భద్రాన్ని కబుర్చే. తర్వాత జైలు వెతుక్కుంటూ రాజమండ్రి వెళ్ళి భద్రం కూడా స్పీకర్ దగ్గరికి వెళ్ళి వచ్చి ఇప్పుడేం లాభం లేదంటున్నారు. 2వసారి వెళ్ళినప్పుడు కానీ సీతారాముడిని చూడలేక జైల్లో అతని మాటలు విని ఇంటికి వచ్చి భద్రానికి అమ్మకి జానకి నా మీద పగ తీర్చుకోవటానికి ఇదంతా చేశాడు. మహాత్ములకు కూడా ఇట్లాంటి పగ ఉంటుందా అమ్మా? ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక 19/4/1970. మొదట జీవితాన్ని ప్రేమి, ఆ తర్వాత దాని అర్థం తెలుసుకో. దాస్తోవ్స్కీ. అరణ్యంలో మానవ యంత్రం కథ. బంగారయ్య కోయపల్లె చేరి వరదల నాటికి 2 ఏళ్ళు దాటి
అసలు బంగారయ్య కోయపాలెం చేరటమే ఒక పెద్ద కథ. ఖమ్మం బెట్టులో ఎరువుల వ్యాపారం చేయబోయి బురదలో కాలువే. పొలం వాళ్ళంతా బంగారయ్యను చీవాటువే. వాళ్ళ మామ వచ్చి, అరే బంగారు, మన పొలంలో లేని వ్యాపారం దేనికిరా, నాకు తెలియక అడుగుతా, ప్రపంచకం గొడ్డేయిందంటరా, ఎరువులని పరుగులు తీస్తుంది, ఆటి నుంచి దెబ్బరా దెబ్బిన ఘటం ఇదిరా, దెబ్బరా దెబ్బిన ఘటం ఇంతే, అయితే మళ్ళీ ఆడి జోలికి పోర్రా అని అందరి ముందు అల్లుణ్ణి కోకటేసి బంగారయ్యను ఎరువుల వ్యాపారం చెయ్యమని చెప్పింది వాళ్ళ పినబాబు రాఘవయ్య. అప్పటికి ఎరువుల ధరలు కంట్రోల్ ఉంది లేని రాఘవయ్య ముఖం తప్పించి ఒకరోజు తప్పనిసరిగా ఎదురైన కొన్ని హితవాక్యాలు పలికారు. అదేందిరా, బంగారం తలుపు మాసిన వాళ్ళంతా 6 మొగ్గలు తొడిగి 3 పువ్వులేసి మెరిసిపోతుంటూ నువ్విట్టా చేశావు ఇందిరా బంగారం, ఒరే ఆ అంగేరే ఈ లెక్కలు మనకు అబ్బవురా, అచ్చిరాంది బంగారం బట్టినా మట్ట ఉద్దిర, ఉప్పు మిరపకాయ అమ్ముకునే వాళ్ళం కంట్రోల్ లెక్కలకి ఇంకంటే అక్షరకు అతకలేమురా అంటే ఎన్నావంటరా పెడసరం, ఇప్పుడు 10 మందిలో నాకు తల పోయిందంటావా, నీకు పోయిందంట. ఆకులు మార్చుకొని చేతులు కాల్చుకున్న బంగారయ్య పినబాబు వంక చూసి నోరెత్తబోయి. అతను అప్పు సంగతి హెచ్చరించకముందే రాఘవయ్య వీధి మలుపు తిరిగి మాయమై ఉన్న గుళ్ళో బంగారయ్యకు అప్పు పుట్టలు బెదనిచ్చిన మాము కూడా పెదిమ విరిచాడు. బంగారయ్య కాలి బురద ఎవ్వరూ కడగరు. ఇక రెండో కంటికి తెలియకుండా రాజమండ్రిలో ఆదెమ్మ నాన్ తాకట్టు బస్తా ఉప్పు, అరబస్తా పప్పు, గజను అగ్గి పెట్టరు, కొత్త రకం ఒంటె మారు, 3 వీసల లంక పొగాకు, బుట్ట బెల్ల, అనకాపల్లి బుట్ట, బొడ్లో 6 రూపాయల చిల్లర వేసుకొని పడవలు చేరి గోదావరి దాటి బంగారయ్య కోనపాలెం కోయప అడవి రెల్లు కోయదరుడు పాలెం మధ్యలో బంగారయ్యకు ఇల్లు కట్టి ఇంటి పంచపాడిలో పాలేని మొట్టమొదటిసారిగా దుకాణం వేసి బంగారయ్య కోయపాలెం చేరి వరదల నాటికి 2 ఏళ్ళు. బంగారయ్య ఈ 2 ఏళ్లుగా ఎవరికి ఉత్తరం రాయరు. జ్ఞాతులందరూ పీడా వదిలిపోయిందని అది మీద పుకారులు, మంజల్లో సరి జ్వరం వచ్చి చచ్చిపోయాడండి అని అతని పాత బాకీదారుల గున్నాథం పని కల్పించుకొని చెప్పి పోయాళ్ళు తలగొట్టి మొలేశారు కదండి. ఆడి బుద్ధి మధ్యయితే కోయాళ్ళైనా కొనంగాళ్ళైనా ఆదరించేవాళ్ళయ్యా. నోరు మంచిదైతే ఊరు మంచిదండి, వట్టి ఆశ పోతు మడిసండి అని కర్ణంగారితో ఆకుల శనపుల్లయ్య మనవి చేసుకొని అని గాలి కబుర్లే. కోయపల్లె చేరిన తర్వాత బంగారయ్య గడ్డి బొద్దు అయినాడు. ఆరెమ్మకు మంజం నీళ్లు పడి మూర్ఛలు పోయాయి. పెద్దాడు వెంకటరత్నం కాలికి చేతికి అక్కరకు బంగారయ్య పొట్లో కూర్చుంటాడు. ఆరెమ్మ పొయ్యి దగ్గర వడలు పకోడీలు వండుతుంది. ఉల్లిపాయలేసి పెద్దాడు వెంకటరత్నం అడవిలో గుల్ల చింతకాయలు కొట్టి గింజతి అందరికంటే తక్కువ చేసుకొని చింతపండు బస్తాలు పోలవరం మీదుగా రాజమండ్రి అడవిలో వేస్తారు. అందువల్లనే బంగారం గడ్డి బొద్దయ్య. వెంకటరత్నానికి బట్టతల వచ్చి ఆరెమ్మకు మెల్లో నాంతాడు గట్టి గంటె కాసుల దండ అమర్ పచ్చి పొడుసు గున్నాదం ఆకుల శనపుల్లయ్య ఎంత చంకలు కొట్టుకున్నా బంగారయ్యకు చలిజ్వరం వచ్చి చావల పోయేవాళ్ళు తలబొట్టి మొదయ్యను లేదు. బంగారయ్య కొట్టు వెలిసిన తర్వాత పోయే దొరలు ఉప్పుకు పప్పుకు గోదావరి దాటి పోలవరం పోవాల్సిన అవసరం తప్పి వర్షాలు దబాటుగా కురిసినప్పుడు గుగులుగా దిగులుగా పత్తి గెలకుండా బంగారు లంకా పొగాకు లభిస్తుంది. మల్లు దొర చిన్న కొడుకు పెళ్ళై 60 రూపాయలు బాకీ కూడా ఇచ్చాడు బంగారు. పూలు పనులు అడవి కొట్టి చదరం చేసుకున్న కొత్త మడిలో జల్లే విత్తనాలు వేయించుకొని అప్పు కూడా ఇచ్చి, అయితే పెళ్లి చేసుకున్న విత్తనాలు చల్లిన పూలు మల్లు వచ్చే ఏడాదంతా బంగారకై తోలుతాను. అడుసులో పడ్డందు అప్పుడు బంగారయ్య తన పోటీగా చింతపండు కొంటున్న పాత రాజమండ్రి వ్యాపారి ఎండపూస గొరవయ్య వంక చూసి, ఎండపూస గొరవయ్య
కడబదికి కోయపల్లెకు మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు వెంకటరత్నం పెద్దాడు, అందరికంటే తేడా ఎక్కువ చేసుకొని పోలవరం మీదుగా పట్నానికి చింతపండు చేస్తున్నాడు ఎగుమతి. బంగారయ్య రెండు బడ్డి బొద్దులయ్య భద్రాచలం యాత్ర చేసుకొని తిరిగిపోతూ కోయపాలేని బాలహరిదాసు వచ్చి, బాలహరిదాస్ అంటే బాల కవి కాడు, నా పేరే బాలదాసు అని దాసన్న. కోయధరులంతా తలకాయలు చేర్చి కథలు చెప్పించాల్సిందని తెలిచారు. ఎందుకు వచ్చిన యాసాలు చెప్పండి. ఈ కరువు కాలంలో పూటికొచ్చినా గుడ్డకొచ్చినా మల్లుధర అని బంగారయ్య. ఆ మాటలకు ఆదెమ్మ బాగా కోపం వచ్చి, ఇక భలే మడిసేదే రామకృష్ణ అనుకోకుండా ఎందుకంట అన్ని ఏది ఇయ్యాలా, లచ్చరి ఇయ్యాలా. హరిదాసు బంగారయ్య ఇక మాట్లాడరు. ఆ రాత్రికి హరిదాసుకు భోజనం పెట్టడానికి పప్పుధర అయినాడు. మొగుడు దాడకుండా ఆదెమ్మ కోయధరలకు రూపాయి సందాయిచ్చి బంగారయ్య ఇంటి ముందే హరికథ సాతాని హరిదాసు కూడా అసలు కథ నా పెద్ద కథలే ఎక్కువ. అందులో పేరాసుకు పోయి పేల పిండి పెడత పగలు కొట్టున్న బ్రాహ్మడి కథ. ఊరికే కొబ్బరికాయ సంపాదించాలని చెట్టెక్కి నదిలో పడ్డ ఈనాటి సాగుకారు కథ. అసలు కథ కలియుగాంతం. హరిదాసు బాగానే కీర్తనలు పాడి చెవుల్లో పూలెట్టుకొని బంగారయ్య అడవి మానుతో కొత్తగా చేయించ పెద్ద బల్ల విరిగేటట్టు నృత్యం చేశారు. మాటి మాటికి వీరభోగ వసంతరాయని కలియుగ పురుషుడు ఫలాని చోట విభవించి పెరుగుతున్నాడని తెల్ల గుర్రం ఎక్కి పదులు ఖడ్గందరి కలియుగ నాశనానికి బయలుదేరుతున్నాడని పుణ్యం చేసుకున్న 10 కుటుంబాలు మినహాయించి ఈ లోకానంద నేలమట్టం చేసి అగ్ని ప్రళయం, జల ప్రళయం మొదలైన ప్రళయాలు సృష్టిస్తాడని బంగారయ్య వంకకి తిరిగి రాగాలు తీస్తూ చెప్పారు. అయ్యా చూడండి మహాజనులారా, ప్రపంచంలో ధర్మదేవత 4 కాళ్ళ మీద సంచారం చెయ్యలేదని చెప్పడానికి ఒక్కటే నిదర్శనం. ఈ పాలనలో రాత్రికి నాకొక్క పొట్ట కోసం, ఈ బీద హరిదాసుడు జానుడు పొట్ట కోసం గడప గడప తిరగాల్సి వచ్చిందంటే అన్నపూర్ణ అయిన మన భారతావనిలో హరిదాసు కళ్ళు చూడలేక బంగారయ్య ఆదమ్మ వంకగా తిరిగి ఆదమ్మ నేత్రాల నిండా నీళ్లు. వీరభోగ వసంతరాయల వారు నిలపబోయే 10 ఏళ్లలో తండ్రి కూడా ఒకటిని ఆదమ్మ ఆత్మతృప్తితో ఆనంద బాష్పాలు బంగారయ్యకు వడలు జలధరించి చుట్టగాడ పరి ఇంటికి బరిదేరుతున్న మరుధర ఇవాళ ఎట్టాగో ఉంది నా ఒంట్లో. 2 కోయల్ని పంపితివా, బయట పడుకుంటారు వాకిట్లో అని అడిగారు. మల్లుధరకి ఇదేం అర్థం కాదు. ఏంది శెట్టి ధర, పెద్ద రంగుల మెకాన్ని మొన్న నేగా మట్టు పెట్టింది. మెక నా వాసనేస్తే కోయధరలకు కనుక్కుంటుందా కంటి మీద? అందుకాలే మల్లుధర మా పెద్దోడు వంటి పప్పు ముద్ద శుద్ధ పేరయ్యంటే ఆడు కళ్ళు మూస్తే మళ్ళీ చేరడానికి కాయంత దిగిర. కోయధరకు 2 మనుషులను పంపారు. వాళ్ళతో పాటు బాలహరిదాసు కూడా అక్కడే పడుకొని బంగారయ్య తెల్లవారు దాముదాకా హరిదాసుతో మాట్లాడుతూనే కదా. హరిదాసు వెళ్ళిన క్షణం నుంచి బంగారయ్య దిగులు ఎక్కువై గల్లా పెట్టె దగ్గర మతిమరుపుగా ఎక్కువ చిల్లరిచ్చారు. రాసులో సభాసేరాయికి వీసరాయికి అర్ధసేరు నవటాకు రాయి వేసి మల్లుధర మనవరాలికి అనాకు 5 కాసులు ఇచ్చి కంచం ముందర కూర్చొని దిగులు కళ్ళతో లోతు పట్టతో లేచిపోయాడు. పెద్దాడు వెంకటరత్నాన్ని చూసినప్పుడల్లా కళ్ళ నీళ్లు తిరిగేవి. ఆదమ్మకు ఈ వెన్నెమ్మకు లేని మానవుణ్ణి చూడగానే కోపం. అయ్యో ఇడ్డూరమా, ఏ మడిసంతా మాయదారి మడి, ప్రపంచకమంతా గుడ్డు పోయి ఆయనకి మనలే దొరుకుద్దంట, ఆయనే తెలియకడుదాను. ఈ హరిదాసు మాత్రం ఏం చెప్పాడు? అన్యాయం చేసిన వాళ్ళకు ప్రళయంలో శిక్షన్నాడు కాక మనకేందంట, మేకలంటి మడుసలం అన్నం పున్నం ఎరగనోడం లెగులగు మా బాగా ఉందిలే నీ ఇద్దె. 3 రోజులకు కానీ వాళ్ళు తిరిగి కంచాలు కడగ. పెద్దాడు వెంకటరత్నం డబ్బు పడ్డప్పుడు ముడుపు కడతానన్న 1/2 రూపాయి బంగారయ్య గబగబ పసుపు గుడ్డలో మూట కట్టి
తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖమ్మం మెట్టు వ్యాపారము మొక్కుకొన్న నిలువు దోపిటి గురుగులు 3 సవర్ల వెలిసి బంగారం తీసి రంగు కాగితంలో గల్లా పెట్టె పయ్యర్లో దాచింది. అడపా కొడతామని మొక్కుకున్న అరడజను కొబ్బరికాయ ఆంజనేయ స్వామి పేరును పగలగొట్టాడు బంగారు. పెద్దాడు ప్రసాదాన్ని కోయధరలకు పంచిపెట్టి మిగిలిన కొబ్బరి చెక్కలు తొలిమి ఆదమ్మ శంకర పాడి చేసి ఇక పోగా పెద్ద బాకీ చింతపండు వ్యాపారంలో కలిసొస్తే చేసుకుంటామని పైకి అన్నమాట. సత్యనారాయణ వ్రతం ఒకటి మిగిలింది. బంగారయ్య పిల్లాని తొందర పెట్టాడు. ఆదెమ్మన్నది రేపు పౌర్ణమికి బ్రాహ్మణ్ణి పిలిపించి మల్లుధర పోలవరం పోయి బ్రాహ్మణికి చెప్పి వచ్చాడు. పెద్దాడు వెంకటరత్నం చింతపండు ఎగుబతులు పాత బాపీల బాపు వసూళ్లకు రాజమండ్రి ఎలాగూ పోతున్నాడు కనుక పనిలో పనిగా బ్రాహ్మణ్ణి చదివించే పంచెల సాబు ఆదెమ్మకు చదివింపుల కింద గొల్లపురోలు నేత చీర బంగారయ్యకు వాడకానికి కూడా పనికొచ్చేట్టు నల్ల కమ్మి దోమతులు తీసుకురావాలని చెప్పి పెద్దాడికి బోటు ఖర్చు కింద బంగారయ్య రూపాయని అది పెద్దాడ చెప్పినప్పుడే చక్కంగా అసలే మది పరుగు కొడుకు బోటు కింద 6 అణాలు పూటకూడు 9 అణాలు పోతే సత్రానికి పావల ఇంకెంతుంటుందని పెద్దోడు వెంకటరత్నం తాత కింద లెక్కలు తయారయ్యాడు. ఇంకెంతుందే 5 అణాలు కాదంటే అవునరా ఎటు పోయి ఎటొద్దు కాలం నమ్మరాదందయి దాని తస్సాదీయ ఈ 5-6 అణాలు జేబులో దాసుకో చుట్టలు తాగొద్దని ఖచ్చితంగా చెబుతారు. బాకీలు తుత్తాగా వసూలు చెయ్యి. ఇదిగో పంచెలు చీర నూలు వెంకట్రామయ్య కొట్టు అనే బేరం చెయ్యి. ఆ సౌకలు అన్నాడని చెప్పు. మా అయ్య బాకీలు వదిలిపెట్టేవు కనుక ఆటకాయితనానికి పోయి పేర్వారిది పెద్ద జాగ్రత్త అని ఆ పిల్లాడు దొంగలు ద్వారా మాలావు చిక్కే వచ్చిందే నీతో పెద్దాడా నీకెన్నిసార్లు మొత్తుకుంటావురా పైసలు గుడ్లు గట్టుకోమ. పెద్దోడు వెంకటరత్నం బొడ్లో రహస్యంగా దాచుకున్న చుట్టల తోడు తప్పి పక్కగా దోపుకున్నాడు రూపాయలు. మంగళవారానికి తిరిగి రావాల్సిన వెంకటరత్నం బుధవారం ఉదయం కూడా పత్తాలి. ఆ బుద్ధుడి లంకడాల బూటులో రేవులో దిగి మల్లుధరతో పాటు సుబ్బావధానులు వచ్చి అప్పటికప్పుడే పూజంతా పూర్తయింది. 5 అధ్యాయాలు తప్పకుండా సుబ్బావధానులు కథలు కూడా ప్రారంభించి వ్రతం కథ అయిపోగానే కట్నాలు. మల్లుధర అడవి మొగలో డొంక దారి దాకా ఎదిరిపోయాడు పెద్దాడు. వెంకటరత్నం దారి చూసి 2 జాములు దాటిన తర్వాత కానీ వెంకటరత్నం ఊడిపట్టం ఊరికే కాదు బంగారయ్య జాబితా ఇచ్చిన కొత్త గుడ్డలతో పాటు ఒక పెద్ద అట్టల పెట్టె కూడా మోస్తుంది. అట్టల పెట్టెలో ఏం తెచ్చింది బ్రాహ్మడు వెళ్ళి ప్రసాదం పంచడం అయిన తర్వాత పెద్దాడు వెంకటరత్నం బయట పెట్టలేదు. వెంకటరత్నానికి చిన్నప్పటి నుంచి నాయనంటే అంత భయం. అసలు పెద్దాడు సుబ్బారాయుడు శెట్టికి పుట్టాడు. పెద్దాడంటే దేవుడి సమానం ఆదెమ్మ. అందుకని ఆదెమ్మకు అట్టల పెద్ద పెట్టె తెరిచి చూపించాడు. ఆదెమ్మ ఒక్క క్షణం కళ్ళు తాను నమ్మరు. అట్టల పెద్ద పెట్టెలో రేడియో మిసమిస మెరిపోతున్న కొత్త ఆదెమ్మకు మొదట్లో అధకాల తర్వాత గుర్తుకు తెచ్చి ఖమ్మం మెట్లు విజయవాడలు వీధుల్లో నడిచే పౌరులు శాంతి లేకుండా లౌడ్ స్పీకర్లతో హోటళ్ల నుండి మోగే రేడియో ఇదేననికై తన కొడుకు ఇంత ప్రయోజకుడవుతాడని ఆదెమ్మ ఇది వరకు తెలియదు. పెద్దోడు వెంకటరత్నం అమ్మ పెట్టే 2 తప్పాయని పళ్ళికని అసలే వెంకటరత్నం పై పళ్ళు కొద్దిగా ఎత్తు. ఆ రాత్రి బంగారయ్యకు ఈ సంగతి తెలియనే చివరికి వంటగదిలోకి వచ్చి అదే పెద్దాడ వచ్చిన ఏళ్ళ నుంచి వంటింట్లో అమ్మతో గుసగుసలాడుతావు కానీ తెచ్చిన పద్దులు లెక్క చెప్పవంటే అంత తప్పించి తిరుగుతావేరా పోతే నీ కాడ 5 అణాలు ఉండాలి ఆడ్నుంచి చెప్పుకురా ఆడి నీ ఇల్లు తస్స ఇదేందిరా రేడియో. బంగారయ్య గుండెలు బాదు. ఇక నెత్తిన చెంగేసుకొని అక్షయం పాత్ర బట్టి పోదాం పదరా పెద్దలు దేశం మీద మనం కూడా ఆ బైరాగోళ్లలో గలవాల్సిందిలే. ఇంకేముందలే మల్లుధర కొంప గుండెమైపోతుంది. ఆయమ్మ కొడుకుని వెనకేసు ఆడు మాత్రం ఏం తెలివి తక్కువ చేశాడంట. ఉదిచులో కలిసే అప్పు కింద కట్టుకొచ్చాడు. అంత మడిసివి నువ్వే పోయి వసూలు చేసుకోలేకపోయావా? అయ్యో పీడా పోయిన పురుషుడే ఒక్కగానొక్క బిడ్డ
ఆడిని రంపాన రస్తానంటావు. ఏ వేళ వచ్చిందో ఏమో రేడియో అచ్చిరా బంగారయ్య వ్యాపారం. సాయంత్రానికల్లా కోయదరులంతా ఆకలి మరి వెంకటరత్నం తీగ వేలాడదీసిన చెట్టు కింద చేస్తారు. వెంకటరత్నం తిప్పలు బడి ముళ్ళు తెప్పి విజయవాడ కేంద్రం తెచ్చేసరికి గ్రామస్తుల కార్యక్రమము సినిమా పాటలు మోగుతూ వచ్చేవి. కోయదరుడు తప్పట్లు గోకుతి గమ్మున ఇక రాత్రి 10 కదిలే. బంగారయ్య వ్యాపారం పడిపోయింది అందరితో చెప్పుకున్నాడు. ఈ మాట కూడా నిజం. వెంకటరత్నం గుళ్ళ చింతకాయలు కొట్టించడం మరి రేడియో మీద పడిపోయి నెలదిరక్కముందే బ్యాటరీ అంటూ మళ్ళీ రాజమండ్రికి పాయొచ్చారు. కానీ పేడ అంతటితో ఆగల. మన్యం తహసీల్దారు ఊళ్ళో క్యాంపేజ్ బంగారయ్య ఇంటి ముందు ఆకాశం తీగలు చూశారు. అంటే ఈ వాటికి రేడియోకి పెట్టే యంత్రం. ఏం బంగారయ్య, మంచి జోరులో ఉందే నీ వ్యాపారం, ఎంత కొన్నావేంటి రేడియో? చెత్తం మా పెద్దాడు వెంకటరత్నాందండి వ్యాపారం పడిపోయిందని. ఓహో, నీ కొడుకు మంచి గట్టి కూడానమ్మా, అయితే కొంచెం లైసెన్సు కాగితం మీద బంగారయ్య తెల్లమోహం వేసి జైలుకే మధ్యలో మళ్ళీ మజిలీ ఉండదని తహసీల్దార్. బంగారయ్య పీకకు వచ్చింది లైసెన్స్ అని. వెంకటరత్నం ఎప్పలే చివర కాళ్ళు గడ్డాలు పట్టుకోగా తహసీల్దార్ పెద్ద పోస్టు మాస్టర్ ఉన్న పోవలం పోయి అక్కడ కాకుంటే రాజమండ్రి పోయి లైసెన్స్ తెచ్చుకోమని రేడియో. ఈ మాట పెద్దాడు వెంకటరత్నంతో పాటు బంగారయ్య కూడా ప్రయాణం. ఆకాశం కోసం కోపగించే వారం రోజులుంటే కురుస్తున్న కుంభపోత వాళ్ళు తెరిపిలే. కొత్త చీర కట్టుకొని ఆడవంతా పచ్చని సోయగంతో లజ్జతో తల ఉంచుకొని పోయపాలెం నుంచి గోదావరి రేగుదా కలసుకున్న మధ్యపు డొంక బంగారయ్య మెదడుల చిత్తరై దేవర చెట్ల మీదుగా దూరం నుండి పాపి కొండలు తెల్ల మబ్బుల్లో అరుణాచలం వెళ్తున్నాను చెప్దామని వచ్చా ఫ్రెండ్స్తో. రేపు నైట్ మళ్ళీ బయలుదేరి ఎల్లుండికి వచ్చా. ఓకే, మాదన్న నిక్కి చూస్తా. వానల్లోనే ఆదమ్మకు చలిద్వరం బంగారయ్యకు భయం వేసి హరిదాసు చెప్పిన వీరభోగ వసంతరాయల వారి ఆగమన చిహ్న ప్రళయమేమోయి మల్లుధరను పిలిపించారు. మల్లుధర వచ్చి ఆకుపసరతో ఆదెమ్మకు మందించి బంగారయ్య పాత ముడుపులన్నీ పోగు చేసి ఆదెమ్మ తల కింద పెట్టారు. ఆదెమ్మ కూడా భయ సందేహాలు వేశారు. తన మెళ్ళో బైరాగి ఇచ్చిన రాగి తాయెత్తు తీసి బంగారయ్య జబ్బకు గల్లా పెట్టలో మూల దాగి జప విభూతిని గురించి అతని జ్ఞాపకం చేయి. బంగారయ్య తాయెత్తు కట్టుకున్న మధ్యాహ్నమే కొంచెం వాన తెరివి. అప్పటిదాకా రేడియో ముళ్ళు తిప్పి గర్ 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 అంటున్న పెద్దాడు వెంకటరత్నానికి బెదవాడ మళ్ళీ అంది. అందడమే పెద్దాడు ప్రాణం పోయినట్టుగా, అయ్యా ఓ అయ్యా, రాజమండ్రంతా కొట్టుకుపోయిందంట. కొడుకు మాటలకు బంగారయ్య కొయ్యబారే. అది ఎర్రపై ఎర్ర మళ్ళీ పోయిండ్రా, సింగారం గారిల్లు కూడా కొట్టుకుపోయిందో ఉందో. పెద్దాడు గబగబా రేడియో దగ్గరికి గల్లా పెట్టెలో లెక్క పెడుతున్న చెల్లలంతా మూసి బంగారయ్య కూడా వణుకుతూ కొడుకు వెనకాయ నిలబడ్డాడు పరుగున పోయి. వార్తలు మరొక క్షణంలో ముగిశాయి. గోదావరి వరదలు ఇంకా ఉధృతంగా ఉన్నాయి. గండు పడుతూనే ఉన్నాయి. బంగారయ్యకు మతి చెలించి పెద్దాడి మీద వెర్రి కోపం పోయి అది నష్టకాలం దరిద్రుడ. ఇప్పుడు సింగారం కొంప కూడా పోతే ఏం కావాలిరా? మన అప్పు. నా మాట గమనం లేకపోయి తాడు తెగినాడి అప్పులే ఇల్లి గుమ్మం కాడ కూసని ఇస్తావా సస్తావా సింగారయ్య? ఇయ్యకపోతే ఇంతటితోనే చెల్లు నా ప్రాణం అని పీక మీద కూసుంటే యాడికి పరిగెత్తేవాడ్రా? ఇప్పుడు నీ తాత ఎవడు గడతాడు? పెద్దాడు నిజానికి తెలివిగల గడమే. ప్రాణం మీదికి వచ్చేటట్టుగా ఉంది ఈ పరిస్థితి. వెంటనే నిజం చెబితేనే పరుగు దక్కదు. ఇల్లు కొట్టుకుపోయినాయి అని ఎవడే అంది? గోదావరమ్మ పొంగి పట్నంలో వరద వచ్చిందంతే. ఒక క్షణంలో కోయపాలమంతా బంగారయ్య కొట్టుమందే నిలవదు. వారు పళ్ళు ఓలు మర్రు దేవర గట్టెక్కి
డొంక మీదుగా చూడమని మల్లు దొర ఆదేశిస్తూ వరద వచ్చింది గోదావరమ్మ పరవళ్ళు తొక్కిపోయి ఆ సాయంత్రానికి దిగువలో వరదలు మరిగిన కోయగూడలోని నిర్భాగ్యులంతా పాలెం చేరటం ప్రారంభం. నెత్తి మీద గంపల్లో ఇల్లంతా సర్దుకొని మగాళ్ళు పిల్లల్ని వీపు కట్టుకొని ఆడాడు. వరదలో కావిళ్ళు మోస్తూ కోయ యువక అడవిలో కొత్త లోకం ఈనినట్టు వారం రోజుల వానలు ప్రతి పచ్చ చెట్టు మానవులైనట్టు ఊరంతా కొత్త కాంతి సీకులతో నిండిపోయి ఆ రాత్రి అందరి ప్రాణాలు అరచేతుల్లోనే స్తంభించి కూర్చున్నారు. మల్లు దొర జట్టులుగా కోయ దొరని కూర్చాడు. అప్పటికప్పుడు అడవి తడి దెబ్బ చిత్తుకులతోటి దివిటీలు కాగడాలు కట్టించారు. గోదావరమ్మ దిక్కుగా జట్టను కాపలా పెట్టి దివిటీలు ఆరిపోయాయా. కోయపాలెం కూడా గోదావరి బరి కోరినట్టు దివిటీలు వెలిగినంతసేపు గుండెల్లో ఆశలు వెలుగుతాయి. ఆ రాత్రి అడవిలో చీమ చిటుక్కొమనలు మనుషుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మరిచిపోయి దివిటీల మీద దృష్టిని ఆ రాత్రంతా జాగారమే చేశారు. ఆడంగులు వీపు కట్టిన పిల్లల్ని తీయకుండానే కునికి పాటు ఉదయాన్ని దివిటీ వాళ్ళు తిరిగి వచ్చి వరదలు తీస్తున్న నీళ్లు నిలిచి ఉన్న ఉప్పెనగా ముందుకు సాగటం లేదు. కోయదరు జరకాలాల నుండి సంతోషం పొందిన మానవుడి ప్రకృతి రక్షించినప్పుడు క్షణంలో అప్రయత్నంగా పొంగి పరవళ్ళు తొక్కే ఆది నృత్యం చేశారు. బాలహరిదాసు మాట బూటకమయ్యిందని బంగారయ్య సంతోషి. వానలు సాగకముందే బంగారయ్య సరుకుల పడవ వచ్చి అందువల్ల దుకాణం సంక్రాంతి నాటికి ధాన్యపు పూరిగా మారింది. బంగారయ్యకు తిండి తినటానికి కూడా తీరిక దొరకదు. ఊరి మీద 10 ఓళ్లవాడు వచ్చి పడి కోయల కడుపు నింపుకుంటూ వెదురు బియ్యం గింజైనా ఉప్పు కక్కర్లేదు. కోయైనా కలెక్టర్ అయినా ఉప్పు లేనిదే పూట గడవ. బంగారయ్య పెద్దాన్ని పిలిచిక రేడియో అని లేడైపోతానే నాపసన్నా ఎప్పటికైనా తిండి పెట్టేది తరాసే. ఎర్రి నాగమ్మ బేరం తీర్చుకోరా అంటే బెంకం పోదాం. అదను బట్టి పదను బేరం పప్పు శుద్ధగా అంతాడి కాసేపు లోనికి వెళ్ళి ఉప్పు బస్తాలు ఎన్నో లెక్కెట్టుకొచ్చి వెంకటరత్నం లోపలించిగా 4 అయ్యా, అది నీ గొంతు గొయ్య, అది నీ పేక యములాడు నాకు ఏం పోలాగాల వచ్చిందా, బేరం అనుకున్నావా, అల్లా తప్పగా అనుకున్నావా అన్నాడు పెద్దాడు. మరొక క్షణం కోయపాడల్లో ఉప్పు ధర హఠాత్తుగా లేచి రేడియో వచ్చిన తర్వాత బంగారయ్య ఒక ఆత్మతృప్తి వచ్చి సాయంత్రం దేశంలో పప్పుకు నూనెకు మిర్చికి పసుపుకు తాజా మార్కెట్ ధరలు తెలుస్తుంటాయి. బంగారయ్య తన ధరలన్నీ మనసులో లెక్కేసుకొని పెద్ద మార్కెట్ ధరలతో పోల్చుకో. ఇదివరలో వ్యాపారం చేసేవాడు ఇంత తెలివి తక్కువ వాడు అతని గట్టి నమ్మకం కాదు. ధరలు ఎత్తడం చేతుల్లో పెట్టుకొని ఇంకా సత్తు ధరలకు పట్టుబడి పైపెచ్చి రేడియోలో కూడా చెప్పుకునేవాడు తెలివి లేని వాళ్ళు కాకేమి. ఏమైతే కానీకి అర్ధనాకి ఉప్పు దర్శనం దుర్లభమై అనాకుదా చారడి ఇచ్చినట్టు కోయపాలెంలో ఒక పప్పు కొత్త పెళ్లి కూతురై కూర్చుంది. పప్పు కొత్త పెళ్లి కూతురై కూర్చుంది. మెచ్చి దేవుడి వరమై అడవిలో దొరకే గుల్ల చింత తప్పితే మిగతా దినుసులన్నీ మింటికెక్కిపోయాయి. మల్లు ధరకు కూడా చివరకు ఉప్పు దొరక. ఏం సెట్టి ధర, ఉప్పు బొత్తిగా అన్యాయమైపోయిందన్న. నువ్వు చూస్తేనే ఉంటేవి కదా మల్లు ధర. పడవలు వేసుకొచ్చిందే అరబస్, దాని మీద వరదలు వస్తే ఆ చచ్చిపోయిన వాళ్ళకు తెలుసో ఏమో. బంగారం దూచినట్టు కొలిచి బుద్ధోన్ని అన్యాయం చేసినారు రాజమండ్రి. ఎంతకైనా మంచిది మా పెద్దేడు ఇంటి వాడకానికి 4 చెప్పలు తెల్లుప్పు తెచ్చినాళ్ళే. కావాలంటే నీకు కాదంటామా. మల్లు ధర పొద్దుగాల వస్తే మొగారు చూసుకుంటా పెళ్ళొచ్చి అడిగాక మళ్ళీ డబ్బుల్ని వస్తంత సచ్చిందని అంటాలే అని ఉప్పు లేదమ్మా అని తాతకు చెప్పమన్నా. అంతేలే కావాలంటే పేడుప్పు పొట్లం కట్టియ్యరా పెద్దోడా. బంగారయ్య గల్లా పెట్ట ముందు లేచి లోపలికి పోయి పెద్దోడు వెంకటరత్నం వేళ్ల మీద ఒక దెబ్బేసి ఉప్పు రాల్పించి చిన్న పొట్లం బయటికి పంపి వేళ్లతో పైసల సంఖ్య. మల్లు ధర అన్నాడు,
రాసు భూశక్తి ద్వారా పాత బుద్ధి కింద రాయించు. అలాగే కాదు, నీ గానంటామా? చిల్లర లేదని మా పెద్దోడు పైసలు అడిగిండులే. సాయంత్రం కాకముందే బంగారయ్య ముందు కొట్టు కట్టి బేరం జోరుగా సాగడం చూసి ఆ రోజు నుంచి ఆదమ్మ కూడా లేచి తిరిగి బంగారయ్య చెయ్యి కింద నెట్టి ఆదమ్మ ఖాళీ చేసిన పెద్దాడు. వెంకటరత్నం వెనక నుండి బంగారయ్య చెప్పిన ధర 10కి తేనె ఉప్పు అమ్ముతున్నారు. 10కి తేనె ఉప్పు అమ్ము. పాత ధర ఉప్పు లేదు, అసలు లేదు. నల్ల ఉప్పు కానీ తెల్లప్పు కానీ. బంగారయ్య ముసుగు తన్ని ఇంకా నెల దాకా పడవలు నడవకపోయినా బాగుంటుందని కళ్ళు మూసుకొని బాహ్య ప్రపంచంలో సంబంధాలు తెగిన కోయపాలనలు ముసుగులో నిద్రిస్తున్న మానవుడిలాగా. ముసుగులో మనిషికి ఏ స్వప్న సందర్శనం అవుతుందో ఎవరికి తెలియదు. అన్ని దృక్కోణాలకు చైతన్యరహితంగా కనిపిస్తున్న కోయపాలం కూడా ఏ అంతర్వాహినుల వల్ల కదలింపబడుతోందో బాహ్య దృష్టితో తెలుసుకోవటం అసంభవం. స్వప్నదశలోని మానవుడి స్వప్నదశ హఠాత్తుగా మేల్కొలిపినట్లే తరతరాల నుండి చేతి మూలలు అంగుళంలో పొంచి చూసే మృత్యువుతో పోరాటం జరుగుతూ శాంతియుతంగా జీవయాత్ర గడుపుతున్న కోయపాలాలు కూడా ప్రస్తుత నిస్సహాయ వాతావరణం నుండి 2 జ్ఞానచక్షువులు మేల్కొలుపు పాటను వెలవని నిర్దేశించి ఈ జ్ఞానచక్షువులు గోదావరి పాలబడకుండా నిర్వాసులుగా వచ్చిన 2 యువకులు బాలదొర గంగుధర అన్నదమ్ములు. ఆటవిక జాతుల్లో యుగాలుగా నెలకొన్న వీరోచిత సంప్రదాయ కుటుంబం పెట్టింది పేరు. వాళ్ళ నాళాల్లో రక్తం ప్రవహిస్తుంది. స్వాతంత్రం మహావీరుడు అల్లూరి సీతారామరాజు మన్యం పితీరులో బ్రిటిష్ సామ్రాజ్యవాద సేనకు ముప్పు పెట్టిన కోయ సైన్యంలో వాళ్ళ తాత వీరోచిత మరణం పొంది తర్వాత కుటుంబం భద్రాచలం దాటి నైజాంలోకి వలసపోయి బాలధర గంగుధర పసివాళ్లుగా పల్టీలు కొడుతున్నప్పుడు తల్లి అవమానించబోయిన ముస్లిం జాగీర్దార్ గుండాలతో కొట్లాడుతూ తండ్రి కూడా దుర్మరణం పాలే. అయితే నలుగురు వరక రౌడీలను మట్టు పెట్టి గాని అతడు భూమి మీద వరకడు. ఆ తర్వాత తన వంతు వచ్చి ఏ స్వాతంత్ర సంగ్రామం తనకు తానయ్యని శిలాశాశ్వతమై సంపూర్ణ పరిపూర్ణత పొంది చరిత్ర పుటలను మాత్రమే నిర్ధరించాలి. తండ్రులు జయించినామనుకున్న స్వాతంత్రం బిడ్డలు తిరిగి రక్తమోడ్చి నెరవేర్చుకో. బిడ్డల పోరాటాన్ని తర్వాత తరం వాళ్ళు కొనసాగించకపోతే బానిసత్వం, తాడన పీడన కొత్త రూపంలో, కొత్త నిరంకుశల ద్వారా, కొత్త యుద్ధోన్మాదుల ద్వారా, కొత్త మత దురహంకారుల ద్వారా వచ్చి వాకిలి ముందు నిలుస్తూ వృక్షాలు తరతరాలను నిరంకుశ కలలు యుద్ధాక్షసలను రక్తం ఎరుపుగాక మొగ్గ తొడి పూలు పూసి పిందె వేసి కాయ కాసి పండునిచ్చే ఆ వృక్షానికి అదే నీరు. బాలధర గంగుధర తండ్రి తర్వాత పిలుపునందుకుని మాతృదేశపు ఆర్తనాదంతో నైజాంలో ఇత్తేహాద్ ముస్లిమీన్ నరహంతకు రజాకారు పచ్చి రక్తం తాగే గుండాలు కోయి గూడాల మీద పడి తెలుగు కోయ వనితలను చెట్టి పురుషుల్ని చంపి తింటువన్నవాడి ఆస్తినంతా దోచి లోకానికి పేడబెట్టిన ఈ చదువురాని అడవి కోయలు తిరిగి బాణాలు లంకించుగలు. అడవిలో మెకాని చంపే బదులు వాళ్ళ ఈటలు బాణాలు నిరంకుశ మత దురహంకారులను వెతకి చంపి ఆ బాలధర గంగుధర తిరిగి వరదలో ప్రాణాలు దక్కించుకొని ఆశ్చర్యకరంగా చుట్టూ నీళ్లలో లంకగా తేలుతున్న కోయ పాలన చేర. బంగారయ్య కొట్టు ముందు జనం మూగి తిరిగిపోతున్నారు. ఆ జనంలో మొదటి రోజునే బాలధరకు ఉప్పు ధర, తర్వాత గంగుధర వెనకగా వెళ్తే ఆదమ్మ బేడకు చారడి ఉప్పు పట్లాం కట్టించి గంగు బయట ఉప్పు కోసం వేచి ఉన్న పెద్దాడు వెంకటరత్నం బంగారయ్య రేడియోలో మార్కెట్ ధరలు వింటున్నారు. ఉప్పు తీసుకుని ఈవలకు వచ్చి గంగు బాలధరకు చెట్టు మీద నుంచి బంగారయ్య ఇంటి మీద దాకా వేలాడుతున్న తీగని చూపించారు.
ఆ తరువాత చేతితో ఉప్పును పైకెత్తి చూపు. ఇద్దరు అక్కడే నుంచున్నారు. వచ్చిన కోయ ధరందరకు పైన తీగడు చేతితో ఉప్పు చూపించసాగ. చీకటి పడ్డదాకా అదే పని. మల్లు ధర వచ్చి, ఏందిరా భద్రాచలం బాబు అభాలు అని వాళ్ళ ముందు నిలిచారు. బాలు పైన తీగలు చూపారు. గంగు ధర చేతిలో ఉప్పు పట్లాన్ చూపారు. మల్లు ధర కళ్ళు ఒక్కసారి మెరిశాయి. అర్ధరాత్రి ఇంట్లో తప్పుడుకు బంగారయ్యకు మెళకోవచ్చు. దీపం పెద్ద చేసిదే చూశారు. పెద్దాడు వెంకటరత్న నిద్రపోతున్నారు. ఆదెమ్మ చిన్న గొరకలో మార్పులు. బంగారయ్య దీపాన్ని పైకెత్తి చూశారు. ఎదురుగా నలుగురు ముసుగు మనిషి. వాళ్ళ ముఖాల నుండి కాళ్ళ దాకా ముసుగే ఉంది. బంగారయ్య కాళ్ళు గజ గజ వణికి చెయ్యి చలిద్వారం నాడిలా కదిలిపోయి దీపం జారవెయ్యబోయ్య. ఒక ముసుగు ముందుకొచ్చి చేతిలో దీపం తీసుకు బంగారయ్యకు నోరు పెగల్ల. ఆ ముసుగు వంక చూడలే. ప్రాణ భయంతో తలొంచాడు. పారిపోదామన్న పాదాలు కదలు. బంగారయ్య తల వంచుకున్న ఎదుటి ముసుగు పాదాలు కనబడి ఆ పాదాలు మల్లు ధర పాదాలకు ముద్దగా. ముసుగు కదల. లాంతర్ తగ్గించి అతని ముందే పట్టుకుని మిగతా మూడు ముసుగులు కదలు. ఆ కదలికలో తొందర లేదు, భయం అసలే లేదు. ఆ ముసుగు పెద్దాడు వెంకటరత్నాన్ని దాటి రేడియో ఉన్న కాబిడి పెట్టదాకానట్టు రేడియోను అందుకొని మళ్ళీ పెద్దాడి మీదుగా ఇంకో ముసుగు కంది. ఆ ముసుగు మరొక ముసుగు. చివరికి దీపం పట్టుకున్న ముసుగు దగ్గరకు బంగారయ్య కూలబడి చూశాడు. తల వాసన చూడమన్నట్టు ముసుగు వంగి పెద్దాడి రేడియోను అతని ముగ్గురు దగ్గరగా తెచ్చి మరుక్షణంలో 4 ముసుగులు మాయపైపోయాయి రేడియోతో సహా. మర్నాడు మల్లు ధర ఆడిన ఆదెమ్మ గల్లా పెట్టే ముందు ఉన్నది. సరి జ్వరం వచ్చిందిగా. ఏం లేదులే, శక్తి ధర రేగులో పడవలు వస్తాయో లేదో లేదా అడిగి చెప్తాన్నట్లే అని మల్లు ధర. మరి పడవలు వస్తాయి కదా ఉప్పు బస్తాలు. మల్లు ధర కదిలిపోతుంటే బంగారయ్య లేచివరి. అప్పుడే ఉప్పు లేనిదే ఉప్పు గేమ్లే. మల్లు ధర మా పెద్దోడు 3 బస్తాలు పప్పు కింద కట్టాడు. తీసుకెళ్ళు పాత ధరేలే అన్నంటే అంత మారిపోయి. భారతి 1953 విజయనామ సంవత్సరం పాల్గొన మాసంలో ఈ కథ అచ్చయింది. ఈ కథ చదివి మునిపల్లె రాజుగారి ఒక ప్రవక్త అనకుండా ఉండగలమా అన్నారు మధురాంతకం రాజారావు. రేపు జట్టి అనే కథ గురించి తెలుసు.